కరెక్ట్‌గా మీరు చెప్తున్నట్టు ఒబేసిటీకి దూరంగా ఉండాలని అన్ని ఆహార నియమాలు పాటిస్తూ చాలామంది రెగ్యులర్‌గా వాకింగ్ చేస్తున్న వాళ్ళున్నారు. తర్వాత మనకి జిమ్ముల్లో ఉండి ఎక్సర్‌సైజులు రెగ్యులర్ చేస్తున్నవాళ్ళు. ఇలాంటి వాళ్ళు కూడా నడుస్తూ, నడుస్తూ గుండె ఆగిపోతుంది. అవునండి. ఆ జిమ్ముల్లో వాళ్ళు చేస్తున్న టైంలో కూడా ఆ గుండె ఆగిపోతుంది. అంటే నా దానికి దీనికి ఒకటేమో మనకి నడుస్తున్న వాళ్ళకి రాదు అని చెప్తున్నారు. వ్యాయామం చేయమంటున్నారు. ఇదెందుకు జరుగుతుందండి? ఓకే. కాన్సెప్ట్‌లో సంథింగ్ ఈజ్ రాంగ్ అండి. హ్మ్. ఆహ్, పేషెంట్‌లొచ్చి సార్ నేను రోజు షటిల్ ఆడతాను సార్. రోజు నడుస్తాను సార్. చాలా అసలు ఏమి తినను సార్ అంటారు. ఆ! ఓకే. బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ యూ లుక్ అట్ వాళ్ళ వెయిట్ హై బిఎంఐ ఉంటది. ఏమి తిననే వాళ్ళకి కూడా హై బిఎంఐ ఉంటది. 2 ఇఫ్ యూ గో ఇంటూ ది డీటెయిల్స్ షటిల్ సింగిల్స్ ఆడతారా అండి? డబుల్స్ ఆడతారా అండి? అని అడిగామనుకోండి. హ్మ్. లేదండి డబుల్స్ ఆడతానంటాడు. డబుల్స్‌లో సగం సేపు మరి మీ పార్ట్నర్ గదా తీసుకునేది. మీరు నిలబడి ఉంటారు గదా! మరి అదేం ఎక్సర్‌సైజ్ అండి అని అడిగితే దానికి ఆన్సర్ ఉండదు. ఎంతసేపు నడుస్తున్నారు? 45 మినిట్స్ నడుస్తాను సార్. ఎంత దూరం నడుస్తున్నారు? తెలీదు సార్ ఇంటి దగ్గరే నడుస్తున్నాను. సో, మనం ఏం చేస్తున్నామంటే ఇండైరెక్ట్‌గా మనకి మనం చెప్పుకుంటున్నాం. మనం ఎక్సర్‌సైజ్ చేస్తున్నామని. హ్మ్. అది ఎఫెక్టివా? దానివల్ల నా బాడీలో ఏమి తేడాలు కనపడుతున్నాయి అనేది ఎవరు చూడట్ల. సో, నౌ మై జాబ్ ఈస్ టు ఎక్స్‌ప్లెయిన్ టు పీపుల్ మీరు ఓన్లీ ఎక్సర్‌సైజ్ చేయడమే గాదు, దాని ఎఫెక్ట్స్ కూడా ఓకే. వాట్ ఈస్ ద ఔట్‌కమ్? హ్మ్. నేను ఓవర్ వెయిట్ ఉన్నాను. నేను 80 కిలోలు ఉన్నా. నేను 65 ఉండాలి. యామ్ ఐ రెడ్యూసింగ్ వెయిట్ బై డూయింగ్ థిస్ ఆర్ నాట్ అనేది చూడాలి. కరెక్టే. ఎక్సర్‌సైజ్ చేసేటప్పుడు నా హార్ట్ రేట్ ఎంత ఎక్కువవుతుంది? ఎంత సస్టైన్ అవుతుంది? నేను 130కి తీసుకెళ్ళి ఒక 20, 30 మినిట్స్ దాన్ని రన్ చేయగలుగుతున్నానా? హ్మ్. ఇలాంటి మెజర్ చేసి క్యాలరీ బర్నింగ్ ఎంతుంది? ఇవన్నీ గనక మెజర్ చేయగలిగితే డెఫినిట్‌గా వాళ్ళ అవగాహన, వాళ్ళ హార్ట్ డిసీజ్ బెటర్‌గా ఉంటది. రాకుండా ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంటది. సో, ఇవాళ మనం మెజర్ చేయలేనిది ఏది లేదు. వాక్‌కెళ్తాము. ఆహ్, వాచ్‌లో తెలిసిపోతుంది. ఎంత తెలిసిపోతుంది. ఎంత స్పీడ్‌లో ఎళ్తున్నావు, ఎన్ని స్టెప్స్ ఏసావని తెలిసిపోతుంది. ఎన్ని క్యాలరీలు బర్న్ అయ్యాయని కూడా తెలిసిపోతుంది. మెషిన్ మీద ఎక్కావు, సేమ్ థింగ్ అండి. అన్ని మెజర్‌మెంట్స్ వస్తాయి. బట్ దేర్ ఈస్ ఈవెన్ ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా అవి చేయట్ల. సో, వి నీడ్ టు గెట్ నెక్స్ట్ స్టెప్ టు అండర్‌స్టాండ్ మనం అసలు చేస్తుందెంత? దానివల్ల ఔట్‌కమ్ ఏంటి? నా రిజల్ట్ ఏంటి? నాకు ఫ్యామిలీలో మా ఫాదర్‌కి హార్ట్ డిసీజ్ ఉంది. మా తాతగారికి హార్ట్ డిసీజ్ ఉంది. మా బ్రదర్‌కి స్టంట్ పెట్టారు. నా రెస్పాన్సిబిలిటీ ఏంటి? హ్మ్. ఇంత అవగాహన డీటెయిల్స్ ఆల్రెడీ అన్నీ పబ్లిక్ డొమైన్‌లో ఉన్నాయండి. ఇంత ఏఐ గురించి మాట్లాడుతున్నాం గదా మనం. అవును. నోబడీ యూజెస్ ఫర్ హెల్త్ హ్మ్. అడ్వైజరీ. నేను ట్రై చేశాను చాట్ జీపీటీలో. హ్మ్. నా ఫ నా నా ఆర్టిఫిషియల్‌గా మా మా ఫ పేషెంట్ ఒక పేషెంట్ డీటెయిల్స్ పెట్టాను. మా ఫాదర్‌కి డిసీజ్ ఉంది. నాకు ఓవర్ వెయిట్ నేను. నాకు కొలెస్ట్రాల్ ఎక్కువుంది. హ్మ్. షుగర్ ఉంది అని పెడితే ఇట్ గేవ్ మై డిగ్రీ ఆఫ్ మై రిస్క్. హ్మ్. మా హార్ట్ డిసీజ్ రిస్క్. పోనీ ఓకే. యూ డిసైడెడ్ దట్ ఐ హావ్ సచ్ రిస్క్. టెల్ మీ వాట్ ఐ షుడ్ డూ టు రెడ్యూస్ ఇట్. ఓకే. అగైన్ ఇట్ గేవ్ వెరీ గుడ్ డీటెయిల్. ఎందుకంటే ఇట్ పుల్స్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఈ సాఫ్ట్‌వేర్‌లో పనిచేసే వాళ్ళందరూ అది చేయొచ్చండి. దే నెవర్ డు.